హలో గైస్, వెల్కమ్ టు సుమన్ టాక్స్. అయితే మరి మణిరత్నం, ఏఆర్ రెహమాన్, కమల్ హాసన్ గారి సినిమా మనకు రిలీజ్ అయింది తగ్ లైఫ్ అని చెప్పి. ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఏఆర్ రెహమాన్కి అయితే కొంచెం వార్నింగ్లు పడుతున్నాయి. అది కూడా ట్రోల్స్ రూపంలో పడుతున్నాయి అన్నమాట. అసలు ఏం జరిగిందంటే, నిజంగా ఒక తగ్ లైఫ్ అనే ఒక సినిమాకి చాలా పేరుంది, అంటే ఆ కాంబినేషన్కి. సో మణిరత్నం, కమల్ హాసన్, ఏఆర్ రెహమాన్ వీళ్ళు ముగ్గురు ఇంతకుముందు పనిచేసిన కొన్ని సినిమాలు, సో అగైన్ ఒక 2-3 చేసి ఉంటారేమో. ఆ సినిమాలకైతే చాలా మంచి పేరు ఉంది, ఆ కాంబినేషన్ రిపీట్ అవుతుందని చాలా ఎక్స్పెక్టేషన్స్ పెరిగినాయి. అలాంటి సినిమాకి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ ఇచ్చాడు అంటే ఒక్క సాంగ్ కూడా హిట్ అవ్వలేదన్నమాట. సో అంటే ఈరోజు దాకా అట్లీస్ట్ ఒక ట్రెండింగ్లోగానే రావాలి కదా, అలాగే ఒక్క సాంగ్ కూడా రాలేదు. అది కూడా ఇప్పుడు ట్రైలర్లో ఎక్కడైనా బీజిఎం అయినా హైలైట్ అయిందా అంటే అది లేదు. సో సినిమా రిలీజ్ అయిన తర్వాత కొంతమంది ఏం చెప్తున్నారంటే, ఏఆర్ రెహమాన్ చాలా దారుణంగా ఇచ్చాడు బీజిఎం, సో ఎక్కడా కూడా హైలైట్ అయినట్టు ఏదీ లేదు. సో అంటే ఇక్కడ అగైన్ ఇంకో ఫ్యాక్టర్ ఉంటుంది, డైరెక్టర్ కరెక్ట్గా సీన్లు పెడితేనే ఆ బీజిఎం ఇవ్వగలుగుతాడు. సో మరి అక్కడ ఏమైనా మిస్ అయిందా, లేకపోతే నిజంగానే ఏఆర్ రెహమాన్ కరెక్ట్గా ఇవ్వలేకపోయాడా, సో ఇదంతా మరి మనకు తెలియదు అనమాట. బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే రెహమాన్ మీద చాలా ట్రోల్స్ పడుతున్నాయి. ఈ తప్పు మాత్రం పెద్ది అనే సినిమాకి రిపీట్ చేయొద్దు, ఎందుకంటే అదొక గ్లోబల్ స్టార్ మన చరణ్ గారు చేస్తున్న సినిమా కాబట్టి. సో అంత పెద్ద స్టార్ని హ్యాండిల్ చేసేటప్పుడు ఇలాంటి మ్యూజిక్ అయితే దయచేసి ఇవ్వద్దు. ఒకవేళ ఇచ్చే అవకాశం ఉంటే మళ్ళీ మార్చుకొని మళ్ళీ అరేంజ్ చెయ్యి అని చెప్పి ట్విట్టర్లో అయితే గోల చేస్తున్నారనమాట. అంటే మనకు తెలిసిందే ఏఆర్ రెహమాన్ది, ఫ్రాంక్గా చెప్తున్నాను. సో అగైన్ రీసెంట్ టైమ్స్లో నాకు నచ్చింది చావాలో కొంచెం అక్కడక్కడ పర్వాలేదు, ఒక యావరేజ్ మ్యూజిక్, సో పర్వాలేదు. బట్ ఎక్సెప్ట్ దట్ ఇంకేదైనా బాగుంది అంటే అంతగా మళ్ళీ లేదు గైస్. సో ఈ మన సింబుతో ఒక సినిమా ఉంటుంది, సో తమిళ్లో కొంచెం అక్కడక్కడ ఇస్తున్నాడు, కానీ తెలుగులో ఇంక ఇదే పెద్దే మళ్ళీ తొలడుగు పడ్డం అనమాట చాలా రోజుల తర్వాత, చాలా సంవత్సరాల తర్వాత. సో అప్పుడే మనం అండర్ ఎస్టిమేట్ చేయకూడదు, ఆయన ఒక లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి ఖచ్చితంగా ఒక మంచి మ్యూజిక్ ఇస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. సో ఈవెన్ మన గ్లింప్స్లో కూడా ఒక పర్ఫెక్ట్ బీజిఎం అయితే పడింది, ఎంత మీటర్లో పడాలో అంత మీటర్లో ఇచ్చేసాడు, చాలా బాగుందన్నమాట. సో మరి అగైన్ మనం ఏంటంటే సాంగ్ ఏం రిలీజ్ కాకుండా, సో సినిమాకి ఇంకేం బయటకు రాకుండా పెద్ద సినిమా, సో అప్పుడే కామెంట్స్ చేయడం కరెక్ట్ కాదని నా ఒపీనియన్. సో ఏఆర్ రెహమాన్ అనేది కమ్బ్యాక్ ఇస్తాడు, సో ఒక లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్. దానికి కూడా నేను చెప్పాను కదా, ఒక ఫ్యాక్టర్ ఉంటుంది, డైరెక్టర్ ఏ సీన్లు పెడితే ఆ సీన్ తగ్గట్టు ఇస్తాడు, అంతే కదా. తనకు నచ్చినట్టు ఏదో మ్యూజిక్ కొట్టుకుని వెళ్ళిపోవడం అలా కాదు, అలా కొడితే ఇంకా తమిళ లాంటి పేరు వస్తుంది అక్కడ. సో అందుకే ఏదైతే సూట్ కావాలో, ఏదైతే సెట్ అవుతుందో అలా ఇస్తేనే అది ఏఆర్ రెహమాన్ ఫిల్మ్ అవుతుంది అనమాట. సో పెద్ద అలాంటి ఫిల్మ్ అవుతుందని నేను బిలీవ్ చేస్తున్నాను. సాంగ్స్ కానీ బీజిఎం కానీ హైలైట్గా ఉంటాయని నేను కూడా ఫీల్ అవుతున్నాను అనమాట. సో చూద్దాం, నాకైతే చాలా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అనమాట. మరి మీరేమనుకుంటున్నారు, ఏఆర్ రెహమాన్ బాగానే ఇవ్వగలుగుతాడా లేదా? ఒకసారి కింద కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.